హే పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఛానల్లో అందరి ఫేవరెట్ అయిన రాయలసీమ స్పెషల్ అయిన నాటుకోడి కర్రీ విత్ రాగి ముద్దను అయితే చూపిస్తున్నాను. ఇది రాగి ముద్ద అనమాట, సంకటి కాదు. సో రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ పర్ఫెక్ట్ కాంబినేషన్ నచ్చిన వాళ్ళంటూ అస్సలు ఉండరు కదా. సో ఈ కాంబినేషన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అన్ని డీటెయిల్డ్గా చెప్తానమాట. సో దానికంటే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ రాగి ముద్దని అలా గ్రేవీలో ముంచుకొని తింటే ఉంటుంది, అసలు ఇలా పెట్టుకోగానే అలా కరిగిపోతుంటుంది అనమాట. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం అయితే ఫస్ట్ నాటుకోడి కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్లో ఆయిల్ పోసి ఆయిల్ కొద్దిగా వేడయిన తర్వాత ఇందులోనే ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా చాప్ చేసుకొని వేసేసేయండి. ఫైన్గా చాప్ చేయాల్సిన అవసరం లేదు, ఇలా చాప్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇవి మంచిగా ఫ్రై చేయండి, మొత్తం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఉంచేయకండి. సో ఇప్పుడు ఇవి ఫాస్ట్గా కుక్ అవ్వాలంటే ఏం చేయాలి, అందరికీ తెలిసిన టిప్పే కదా, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఇది మొత్తం గోల్డెన్ బ్రౌన్ ఏం అవ్వలేదు, కొద్దిగా ట్రాన్స్లూసెంట్గా అయ్యాయి అన్నమాట. ఇలాంటి స్టేజ్లో 1 టేబుల్ స్పూన్ ఫుల్గా జింజర్ గార్లిక్ పేస్ట్ని వేయండి, కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా కరివేపాకుని ఇప్పుడే యాడ్ చేసేసేయండి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఆయిల్లో. ఇది ఇలా పచ్చివాసన ఉంటే అస్సలు బాగోదు. సో మంచిగా ఫ్రై అయిన తర్వాత మనమైతే ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న మన నాటుకోడి ఉంది కదా, ఇక్కడ నేను ఒక ఫుల్ నాటుకోడిని అయితే తీసుకుంటున్నాను. ఒక 1 kg వరకు ఉంటుంది ఇది. సో ఇప్పుడు నీట్గా క్లీన్ చేసేసాను కదా, అన్ని పార్ట్స్ వేసేస్తున్నాను ఇందులోనే, సపరేట్గా ఏం వేయట్లేదు. మొత్తం నాటుకోడి అన్నీ ఇందులో వేసేసి మంచిగా కలిపేసేసేది. అవును, సంక్రాంతి అయిపోయింది కదా, ఎంతమంది కోడి పందాల్లో పార్టిసిపేట్ చేశారు? ఒకవేళ పార్టిసిపేట్ చేస్తే కనుక మీ కోడి గెలిచిందా లేకపోతే కర్రీ అయిపోయిందా? మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడు మన కర్రీ అయితే ఆల్రెడీ మంచిగా కలిపేస్తున్నాను కదా. సో ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టేసి దీంట్లో కొన్ని వాటర్ అయితే వేసి అలాగే స్టీమ్ మీద ఉడకనివ్వాలన్నమాట. మనం చూస్తున్నారు కదా, లోపల కర్రీ అయితే కుక్ అవుతూ ఉంది, పైన వాటర్ మంచిగా వేడవుతూ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మధ్యలో తీసి కలుపుతూ ఉండాలన్నమాట. చూస్తున్నారు కదా వాటర్ ఎలా వస్తున్నాయో, అసలు మనం వాటర్ ఎక్స్టర్నల్గా అస్సలు యాడ్ చేయలేదు. ఇది కుక్ అవుతున్నప్పుడే మంచిగా దీంట్లో నుంచి వాటర్ అయితే రిలీజ్ అయిందనమాట. సో మీరు మాత్రం మర్చిపోకుండా పైన మూత పెట్టి అందులో వాటర్ వేసి ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి మనం కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ కారం అండ్ మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలిపేసేయండి. మన చికెన్లో నుంచి కొద్దిగా వాటర్ అయితే వచ్చాయి కదా, ఆ వాటర్ మొత్తం కొద్దిగా ఆవిరి అయిన తర్వాత కొద్దిగా వాటర్ లేకుండా కొంచెం అలా ఉంటుంది కదా, సో అప్పుడు మనము కారం ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ప్రొసీజర్, దాని మీద మూత పెట్టాలి, కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. మీ వాటర్ కనుక అయిపోతూ ఉంటే కొద్దిగా యాడ్ చేస్తూ ఉండండి. సో ఎందుకంటే మనకి మీన్వైల్ హాట్ వాటర్ కూడా రెడీ అయిపోతాయి. ఇప్పుడు నేను 2 మీడియం సైజ్ టమాటోస్ని మంచిగా కట్ చేసుకొని ఇందులో వేసేసాను. అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేశాను. దీంతో పాటే ఒక 3 పచ్చిమిరపకాయలని స్లిట్ చేసుకొని ఇందులో యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసేయండి. మంచిగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ప్రొసీజర్, దీని మీద మూత పెట్టాలి, వాటర్ యాడ్ చేయాలి. సో మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలన్నమాట. సో కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ టమాటోస్ అయితే కొద్దిగా మెత్తపడాయి కదా, సో ఇప్పుడు ఇందులో హాట్ వాటర్ యాడ్ చేస్తామన్నమాట. సో మీ కనుక హాట్ వాటర్ తక్కువ అయ్యాయి అనిపిస్తే కనుక మళ్ళీ హాట్ వాటర్ పెట్టేసుకొని ఆ హాట్ వాటర్ ఇందులో యాడ్ చేయండి. చల్ల వాటర్ మాత్రం అస్సలు యాడ్ చేయకండి, అస్సలు బాగోదు. సో ఇందులో మస్ట్ అండ్ షుడ్గా హాట్ వాటరే యాడ్ చేయండి. ఇక్కడ మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మన రాగి ముద్దకి గ్రేవీ అయితే అవసరం అవుతుంది కదా, సో కొద్దిగా వాటర్ ఎక్కువనే పోసి మనమైతే కుక్కర్ విజిల్ పెట్టేస్తామన్నమాట. ఇప్పుడు మనము 3 to 4 విజిల్స్ వరకు అలాగే కుక్ చేస్తాము. మీ కోడి బట్టి కూడా ఉంటుంది, ఒకవేళ ఉడకకపోతే కొద్దిగా ఎక్కువగానే పెట్టేసుకోండి. మనమైతే మసాలా మిక్స్చర్ అయితే రెడీ చేసుకున్నాము. ఈ మసాలా పేస్ట్ కోసం ఏమేమి స్పైసెస్ తీసుకున్నానో అన్ని క్వాంటిటీ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని మంచిగా పేస్ట్ చేసి పక్కన అయితే పెట్టేసుకోండి.
ఇప్పుడు 4 విజిల్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు నేనైతే కుక్కర్ మూతను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో ఇలా ఉందన్నమాట. సో ఇప్పుడు నేనైతే స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసేసాను. సో చూస్తున్నారు కదా, హై ఫ్లేమ్లో పెట్టాను ఇప్పుడు. సో మంచిగా ఒకసారి కలిపేస్తున్నాను. వాటర్ అయితే అలాగే ఉన్నాయి, కొద్దిగా తగ్గాయి కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని అయితే ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట. మసాలా పేస్ట్ యాడ్ చేసిన తర్వాత మంచిగా ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలన్నమాట. ఫాస్ట్గా అలా కలిపేసుకోకండి, ఎందుకంటే ముక్కలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో మంచిగా ఒకసారి కలిపిన తర్వాత ఇప్పుడు మనము దీన్ని అలాగే 4 to 5 minutes అలాగే స్టవ్ మీద ఉంచేసేయాలన్నమాట. సిమ్లో పెట్టి అలాగే ఉంచేసేయండి. చూస్తున్నారు కదా, ఇది మంచిగా కుక్ అయిపోతూ ఉంది. సో ఇప్పుడు మన నాటుకోడి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆల్మోస్ట్గా. ఇప్పుడు మనం ఫైనల్ టచ్ దీని మీద కొరియాండర్ వేసేసి ఫైనల్ టచ్ అయితే ఇచ్చేస్తామన్నమాట. అంతే, చాలా సింపుల్గా ఉంది కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ అయిన రాగి ముద్దనైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. సో అది కూడా చూసేసి ఈ 2 కాంబినేషన్ పక్కా ట్రై చేయండి. అవును, ఎంతమందికి తెలుసు రాగి సంకటికి రాగి ముద్దకి డిఫరెన్స్ ఉంటుంది అని? సో ఏం లేదు, డిఫరెన్స్ ఏంటి అంటే రాగి ముద్ద అనేది టోటల్గా రాగి పిండితోనే చేస్తారనమాట. రాగి సంకటి అయితే అందులో బియ్యం వేసి చేస్తారు. సో ఇదన్నమాట దాంట్లో డిఫరెన్స్. ఇప్పుడైతే మనం రాగి ముద్దనైతే ప్రిపేర్ చేసుకుందాము. సో ఈ రాగి ముద్ద చాలా హెల్దీ అనమాట. సో ప్రొసీజర్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్. సో ఫస్ట్ అయితే మనము ఒక పెద్ద వెజల్ అయితే పెట్టుకోవాలి స్టవ్ మీద. అన్నం వండే గిన్నె అయినా పర్లేదు. సో ఇప్పుడు మనము ఇందులోకి 2 glasses ఆఫ్ వాటర్ని యాడ్ చేసి అది మంచిగా మరిగిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఒక 1/2 teaspoon వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా, ఇలా మరిగే స్టేజ్లో మనము ఒక పెద్ద కప్ అంతా రాగి పిండిని అయితే ఇలా యాడ్ చేసేసాను. నేనైతే అసలు కలపలేదు, పైకి ఇలా పొంగు వచ్చింది కదా. తర్వాత ఇలాంటి స్టేజ్లో మంచిగా దీన్ని కలుపుకోవాలి. ఇక్కడ మనం కలుపుకోవడమే చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. సో ఈ ఉండలు కట్టకుండా మంచిగా కలుపుతూనే ఉండాలి. మంచిగా ఒక సిమ్లో పెట్టేసుకోండి. సో దీన్ని కలుపుతూనే ఉండాలి, వేడి తగులుతూ ఉంటుంది మీ చేయికి. సో అయినా కలుపుతూనే ఉండాలి. అసలు మొత్తం గరిట రివర్స్ వైపు ఉంటుంది కదా, మనం హ్యాండిల్ చేసే వైపు, అది పెట్టేసి మంచిగా కలిపేస్తూ ఉండండి. చూస్తున్నారు కదా దీని టెక్స్చర్ ఎలా మారిపోతుందో. ఇంతకుముందు వేరేలా ఉంది, ఇప్పుడు వేరేలాగా ఉంది కదా. ఇప్పుడు అంటే రాగి ముద్ద కుక్ అవుతూ ఉందన్నమాట. సో మనం అలా తిప్పుతూనే ఉండాలి. ఇప్పుడు నేను ఇందులోకి నెయ్యిని అయితే యాడ్ చేశాను. ఇక్కడ నేను ఆవు నెయ్యిని తీసుకున్నాను. సో మీకు ఏ నెయ్యి కావాలంటే ఆ నెయ్యి తీసేసుకొని మంచిగా ఒకసారి కలిపేస్తూ ఉన్నారు. కలపడం అనేది చాలా ఇంపార్టెంట్. చూస్తున్నారు కదా, ఈ టెక్స్చర్ వచ్చేంతవరకు కలపాలి. ఇప్పుడు మన రాగి ముద్ద ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇలా వేడి మీద ఉన్నప్పుడే మనం దీన్ని ముద్దల్లాగా అయితే చేసుకోవాలి. సో చేతికి వాటర్ అద్దుకుంటూ లేదా నెయ్యిని అద్దుకుంటూ మంచిగా బాల్స్ లాగా చేసేసుకోవాలన్నమాట ఫస్ట్. సో అంతే అనమాట, మన రాగి ముద్ద రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నాటుకోడి కర్రీతో పేరప్ చేసుకొని తింటే ఉంటుంది, చాలా బాగుంటుంది అసలు. సో మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఈ రాగి ముద్దని దేంతో అయినా తినచ్చు, కాకపోతే చాలామందికి నాటుకోడి కర్రీతో నచ్చుతుంది అనమాట. మీరు కూడా ఈ కాంబినేషన్ ట్రై చేయకపోతే పక్కా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, మన రాగి ముద్ద మంచిగా వచ్చేసింది.